అనేవి 4 రకాలుంటాయి. ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనే 4 రకాలుంటాయి. ఇప్పుడు మనము స్కిన్ టైప్స్ అనేవి ఎలా మేడం కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది. గుర్తుపట్టాలి కొంచెం అంటే, సిగ్నల్ లో ఉన్నాను మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. పొద్దున్నే లేవగానే నైట్ ఇప్పుడు క్లియరా సార్? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఇందాక బ్రేక్ అవుతుంది, కంటిన్యూ చేయండి మేడం. ఆ! పొద్దున్నే నైట్ ఎలా పడుకున్నామో మార్నింగ్‌కి అలానే ఉంటే మన స్కిన్ అనేది నార్మల్ స్కిన్. లేదు నైట్ పడుకున్నప్పుడు బావుండి, పొద్దున్నే లేచేసరికి ఆయిలీగా లేదంటే గ్రీజీగా పట్టుకుంటే జిడ్డుగా తగులుకుంటే అది ఆయిలీ స్కిన్. కొంతమందికి నైట్ పడుకున్నప్పుడు బానే ఉంటది. పొద్దున్నే లేచేసరికి పగులులాగొస్తది. అదొచ్చేసరికి డ్రై స్కిన్. కొంతమందికి ముక్కు మీద ఎక్కువగా చెమట పోసిద్ది. వాళ్ళొచ్చేసరికి ఏంటంటే కాంబినేషన్ స్కిన్. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటంటే చలికాలంలో వచ్చేసరికేమో డ్రై స్కిన్‌గా ఉంటది. ఎండాకాలంలో వచ్చేసరికేమో ఆయిలీ స్కిన్‌గా ఉండిద్ది. వీళ్ళెలా వాడుకోవాలంటే చలికాలంలో డ్రై స్కిన్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఎండాకాలంలో ఆయిలీ స్కిన్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి. ఇవన్నీ 4 టైప్స్. కామన్‌గా అందరికుండే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డార్క్ సర్కిల్స్, పింపుల్స్, డ్రై స్కిన్, అన్‌లాక్ పోర్సెస్ అంటే గుంతలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి మొహం మీద ఏయో వాడి పడక అవన్నీ గుంతలు ఎక్కువగా వస్తాయి. అవి వ్రింకిల్స్, ముడతలొస్తా ఉంటాయి గదా! అవి. బ్లాక్ హెడ్స్ అంటే ముక్కు దగ్గర బ్లాక్ హెడ్స్ వస్తా ఉంటాయి కొంతమందికి. ఆహ్, కొంతమంది స్కిన్ ఏదన్నా ఇచ్చింగొచ్చి బ్లాక్ హెడ్స్ అన్నీ ముక్కు దగ్గర ఫార్మ్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళలో కూడా సేమ్ ఉంటాయి. వ్రింకిల్స్, పింపుల్స్, డ్రై స్కిన్, అన్‌లాక్ పోర్సెస్, డార్క్ సర్కిల్స్ మాక్సిమం అందరికి అవే కామన్‌గా ఉండేది. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్. మాక్సిమం మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఒకటే లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి కామన్‌గా. పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే అందరూ వాడుకోవచ్చు మన దాంట్లో ఉన్న ప్రొడక్ట్స్. ఏం డిఫరెన్స్ ఏమి ఉండవు. వెస్టేజ్ కేటగరీస్‌లోకొచ్చేసరికి 3 కేటగరీస్ ఉంటాయి. ఎష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9. నేనిప్పుడు చెప్పబోతుంది ఎష్యూర్ న్యాచురల్‌లో ఉన్న కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాను మీకు. అసలు మనము సోప్ వాడతాము. ఆహ్, 12 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఫేస్‌కి అసలు సోప్ అనేది వాడకూడదు. ఎందుకంటే ఫేస్ మీద 3 లేయర్స్ స్కిన్ ఉంటది. ఆ 3 లేయర్స్ స్కిన్‌కి బాడీలో మనకి 7 లేయర్స్ ఉంటాయి. బాడీలోకి ఒకటే సోపు, ఫేస్‌కి ఒకటే సోప్ పెట్టడం వల్ల ఫేస్ అనేది చాలా రఫ్‌గా అయిపోయి, చాలా డ్యామేజ్ వస్తా ఉంటది ఫేస్‌కి. సో, అందుకని చెప్పి ఫేస్ వాష్ అయితే మరి అంత ఎక్కువగా ఆహ్, డ్యామేజ్ చేయదు ఫేస్‌ని. ఫేస్ వాష్ గూడా మనం ఏసేసి రుద్దేస్తూ ఉంటాం. అలా చేయకూడదసల. 30 మినిట్స్ అలాగా జెంటిల్‌గా, కన్సిస్టెన్సీగా ఒకటేలాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎష్యూర్‌లోకొచ్చేసరికి 3 ఫేస్ వాష్‌లున్నాయి. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్. ఈ 3 వచ్చేసరికి ఫస్ట్ ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్‌లో క్యారట్ అండ్ నీమ్ సీడ్ ఆయిల్‌తో తయారు చేస్తారు దీన్ని. ఇదేంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే పనిచేసిద్ది. ఆహ్, నార్మల్‌గా ఆయిలీ స్కిన్ ఎందుకంటే అది సీడ్ ఆయిల్, క్యారట్ అవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం ఆయిల్‌నెస్ అనేది తగ్గించి కొంచెం పనిచేసిద్ది. ఇప్పుడు నీమ్ ఉంటది దీంట్లో. నీమ్ అనేది కొంతమందికి పడదు. పడక పింపుల్స్ వస్తా ఉంటాయి. మొహం మీద పెట్టంగాల్నే మంటలొస్తా ఉంటాయి. అందుకని చెప్పేసి నీమ్ అనేది కొంచెం పడని వాళ్ళు అవాయిడ్ జేయొచ్చు. లేదు పడిద్ది అనుకుంటే పింపుల్స్ ఉన్నా వాడొచ్చు. బట్ కొంతవరకైతే అవాయిడ్ జేయడం బెటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్. ఇదొచ్చేసరికి కాకడు ప్లమ్ అండ్ విటమిన్ సి. విటమిన్ సి అనేది ఏ స్కిన్ టైప్‌కైనా పనిచేసిద్ది.
బట్ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం బాగా దూరంగా ఉండాలి దీనికి. ఎందుకంటే దీంట్లో ఉండేది విటమిన్ సి అంటే నిమ్మకాయ, ఆరెంజ్ అలాంటివి. అవేంటంటే ఇప్పుడు మనం పుండు పడిందనుకోండి, దాని మీద నిమ్మరసం పిండితే మంట పుట్టిద్ది. అలా పింపుల్స్ మీద ఇది పెట్టాము అంటే గనక చాలా మంట పుట్టిద్ది. వాళ్ళకి ఇచ్చింగ్ వస్తా ఉంటది. అందుకని చెప్పి ఇది పింపుల్స్ ఉన్న వాళ్ళు టోటల్‌గా అసల తీసుకోకూడదిది. బట్ ఏ స్కిన్ టైప్ అయినా తీసుకోవచ్చు. డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ ఎవ్వరైనా ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఎష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్. ఇదొచ్చేసరికి టీ సీడ్ ఆయిల్ అండ్ రోజ్ వాటర్‌తో తయారైంది. ఇదొచ్చేసరికి ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా వాడుకోవాలి. ఎందుకంటే ఆ డ్రై స్కిన్‌ని కొంచెం తగ్గించి నార్మల్ స్కిన్‌లోకి తీసుకొస్తది. డ్రై స్కిన్ వాళ్ళకేంటంటే ఆహ్, చలి వచ్చినప్పుడు అది పగిలి బాగా మంటలొస్తా ఉంటాయి. వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది. డ్రై స్కిన్ అనేది. అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేసిద్ది. చాలా నార్మల్‌గా వస్తది. ఆహ్, ఇది మాక్సిమం డ్రై స్కిన్ ఒక్కటే వాడతారు. ఇంగ మిగతా స్కిన్స్‌కి ఏది రికమెండ్ చేయొద్దు. ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోన్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి పెడితే ఇది ఆయిలీగా ఉంటది. అది స్కిన్ అనేది కూడా ఆయిలీగా ఉంటది. ఇది అది కలిసి ఆయిల్ స్క్వేర్ అయిపోయి పింపుల్స్ ఫార్మ్ అవుతూ ఇంకా ఫేస్ మీద కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ ప్లస్ టోనర్ అనేది ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రమే రికమెండ్ చేయగలం. నెక్స్ట్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్‌లో ఎష్యూర్ నేచురల్స్‌లో వచ్చేసరికి మనకి 2 ఉన్నాయి. ఎస్‌పీఎఫ్ 40+, ఎస్‌పీఎఫ్ 30+. ఎస్‌పీఎఫ్ 40+ అనేదేమో మార్ష్‌మెల్లో ఎక్స్‌ట్రాక్ట్ అండ్ ఆలివ్ ఎక్స్‌ట్రాక్ట్స్ నుంచి తయారైంది. ఇది వచ్చేసరికి ఆహ్, స్కిన్ ప్రొటెక్షన్ బాగా ఉంటది. మాయిశ్చరైజింగ్‌గా కూడా ఉంటది. సన్‌కెళ్ళినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా, టానింగ్ అనేది ఉండకుండా, స్కిన్ అనేది పాడవకుండా ఉంటది. ఆహ్, ఇదొచ్చేసరికేమో డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళు వాడుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆలివ్ ఎక్స్‌ట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆలివ్ ఎక్స్‌ట్రాక్ట్స్ ఉండడం వల్ల అదేంటంటే స్కిన్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళు వాడితే ఇది ఆయిలీగానే ఉంటది. అది వాళ్ళ స్కిన్ గూడా ఆయిలీగా ఉండి పింపుల్స్ అవి రావడం అలా కొంచెం ఇబ్బంది జరుగుతా ఉంటది. సో, ఇది టోటల్‌గా గూడా డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకైతే బాగా పనిచేస్తది. ఆహ్, చాలా బావుంటదిది. ఆహ్, నెక్స్ట్ ఎస్‌పీఎఫ్ 30. ఇదొచ్చేసరికి సన్‌ఫ్లవర్ ఎక్స్‌ట్రాక్ట్ అండ్ యూవీ ఫిల్టర్స్ నుంచి తయారైంది. ఆహ్, మనకిది ఎలా అంటే స్కిన్ నుంచి ఎక్కువగా స్కిన్ స్కిన్ హార్మ్‌ఫుల్‌గా కాకుండా ఉంటది. ఇది కొంత 12 ఇయర్స్ తర్వాత నుంచి 18 ఇయర్స్ లోపు పిల్లలు స్కూల్‌కెళ్తూ ఉంటారు. వాళ్ళకి బయట తిరిగినప్పుడు సన్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. చిన్న చిన్న పిల్లలకి గూడా ఇది వాడొచ్చు 12 ఇయర్స్ తర్వాత నుంచి. ఇది కొంచెం రేస్ అనేది తక్కువ కాబట్టి వాళ్ళు స్కూల్ క్లాసెస్‌లో ఉంటారు. ఎక్కువ సేపు ఎండల్లో ఉంటారు కాబట్టి ఇది వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. ఇదొచ్చేసరికి ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వాడుకోవచ్చు. ఇది ఎలాగంటే మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడిద్ది. స్కిన్‌ని ప్రొటెక్ట్ జేస్తుంది. సాఫ్ట్‌గా, హెల్తీగా ఉంచది స్కిన్‌ని. అంటే ఆహ్, ఎండలోకెళ్ళినా గానీ స్కిన్‌ని సాఫ్ట్‌గా, మాయిశ్చరైజింగ్‌గా బాగా ప్రొటెక్ట్ చేస్తూ చాలా బాగా ఉపయోగపడిద్ది. ఎస్‌పీఎఫ్ 30+ ప్రొటెక్షన్ అనేది స్కిన్‌కి హార్మ్‌ఫుల్ సన్ రైజెస్ నుంచి షీల్డ్ లాగా ఉపయోగపడిద్ది. దీంట్లో యూవీఏ అండ్ యూవీబీ ప్రొటెక్షన్స్ ఉన్నాయి. టానింగ్ అండ్ అంటే ఎండకెళ్ళినప్పుడు మనకి మొహం మండుతా ఉంటది. బాగా మండిద్ది. అంటే ఏం వాడకుండా ఎళ్ళామనుకోండి, ఎక్కువ ఎండ గాస్తుంది బయట. మనకి ఫేస్ అనేది చాలా మంట పుట్టిద్ది. ఆ మంట అనేది తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడిద్ది. ఎస్‌పీఎఫ్ 40 అయినా గాని ఉపయోగపడిద్ది. సన్‌బర్న్‌కి, టానింగ్‌కి. చాలా మంది సన్ స్క్రీన్ రాసుకోకుండా ఎళ్ళిపోతారు బయటికి. అదేంటంటే ఇంక తర్వాత టానింగ్ అయిపోయి, మొహం అంతా మంటలొచ్చేసి, మొహం ఇంట్లోకొచ్చిన తర్వాత కూడా ఇచ్చింగ్ వస్తా ఉంటది. ఆ ఇచ్చింగ్ అనేది ఉండకుండా ఉండడానికే సన్ స్క్రీన్ వాడుకుంటాము. మాక్సిమం బయటికెళ్ళినప్పుడు వాడతారిది. ఇదొచ్చేసరికి ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ఉపయోగపడిద్ది.
ఇది మనము మాయిశ్చరైజర్ ఏదన్నా వాడుతున్నప్పుడు మాయిశ్చరైజర్ వాడుకొని దీన్ని కూడా మనము ఎలా పడితే అలా అప్లై చేసేసుకొని రుద్దేసుకోకూడదు. మనం ఏంటంటే జెంటిల్‌గా చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. ఫేస్ అనేది 3 లేయర్సే ఉంటది. ఆ 3 లేయర్స్‌ని మీరు ఒక్క లేయర్ డ్యామేజ్ అయినా గానీ మీకు పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఏది పడితే అది వాడేసి రుద్దేస్తా ఉన్నారంటే గనక లోపల స్కిన్ డ్యామేజ్ అయిపోయి పింపుల్స్ వస్తా ఉంటాయి. ఆ పింపుల్స్ రాకుండా ఉండాలి అంటే మనం ఏదైనా వాడేటప్పుడు చాలా స్మూత్‌గా, జెంటిల్‌గా ఫేస్‌ని చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే మనం ఒకటి వాడుతున్నామన్నప్పుడు దాన్ని ఫేస్ మీద అలా పెట్టేసిన తర్వాత ఒకటే కళ్ళి సర్క్యులర్‌గా తిప్పుతూ ఉండాలి చెయ్యిని. యాంటీ క్లాక్ వైజ్ సైడ్‌గా తిప్పుకుంటా ఉంటే ఫేస్ అనేది ఒక 30 సెకండ్స్ ఫేస్ వాష్ వాడేటప్పుడైతే మనం ఏంటంటే 1 మినిట్ పెడతాము. 1 మినిట్ రుద్దితే మన ఫేస్ గ్లో వచ్చిద్ది బావుంటది. రుద్దేసుకుంటే బావుంటది అనుకుంటాం. కానీ రుద్దడం వల్ల బాగా ఫేస్‌లో ఉన్న స్కిన్ అనేది బాగా డ్యామేజ్ అయిపోయిద్ది. అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం 30 సెకండ్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఫేస్ వాష్‌ని అదొక 30 సెకండ్స్ దాన్ని గూడా ఫేస్ మీద జెంటిల్‌గా, క్లియర్‌గా ఊరకలా మెత్తగా రుద్దాలి. బాగా రుద్దేశామనుకోండి ఫేస్ చాలా పింపుల్స్ ఫార్మ్ అవ్వడం గానీ, ఇంకా సంథింగ్ గుంతలు పడడం గానీ, అలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అందుకని చెప్పేసి చాలా మెల్లగా జెంటిల్‌గా ఫేస్‌ని హ్యాండిల్ చేయండి. బాడీని రుద్దేసినా ఏం కాదు. అంటే మరీ ఏం కాదని కాదు. బట్ ఒక రుద్దినా గాని ఏం కాదు. బట్ ఫేస్‌ని, బాడీని ఒకటేలాగా రుద్దకూడదు ఎప్పుడూ గూడా. చాలా జెంటిల్‌గా, స్మూత్‌గా చేసుకోవాలి ఫేస్‌ని. అలాగే మీరేదన్నా మాయిశ్చరైజర్ వాడుతున్నా, ఏదన్నా సన్ స్క్రీన్ అయినా గానీ, అలాగా ఫేస్ మీద చిన్నగా, మెల్లగా, సాఫ్ట్‌గా అనేది హ్యాండిల్ చేయండి స్కిన్‌ని. ఎందుకంటే స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయిద్ది త్వరగా. 3 లేయర్స్ ఉండడం వల్ల, ఆ 3 లేయర్స్ లోపలికి గూడా డ్యామేజ్ ఎళ్ళిపోయి, బాగా ఇబ్బంది పడిపోతారు. ఇంగ మిగతా ఏంటి పింపుల్స్ రావడము, లేదు అంటే ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉంటాయి స్కిన్‌కి. సో, అందుకని చెప్పేసి చాలా వరకి మెల్లగా హ్యాండిల్ చేయండి స్కిన్‌ని. ఎవరికైనా రేపు చెప్పేటప్పుడు గూడా చాలా మెల్లగా హ్యాండిల్ చేసేటట్టు చూడండి. అంటే గబాల్న ఎవరైనా ఏం చేస్తారంటే, ఏముందిలే మేము ఈ మీ ఇప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా రుద్దారనుకోండి. ఏదన్నా వచ్చిందనుకోండి స్కిన్ ప్రాబ్లమ్. మీరిచ్చిన ప్రొడక్ట్ వల్ల వచ్చింది. మీరేదో ప్రొడక్ట్ ఇచ్చారు. మీరివ్వడం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్ అనేదొచ్చింది అంటారు. అలా కాకుండా ముందే చెప్పండి వాళ్ళకి. ఇదిగోండి ఇలా వాడుకోండి, ఇలా చెయ్యండి అని చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఏ ఇష్యూ అనేది రాదు. ఆహ్ అప్పుడు మాయిశ్చరైజర్ గానీ, ఏదైనా గానీ మనం చాలా నీట్‌గా, జెంటిల్‌గా క్లియర్ చేసుకునేటట్టు చూసుకోండి. థాంక్ యూ సార్. అయిపోయింది సార్. థాంక్ యూ.